దీని నుంచి ఒక పెద్ద కుంభకోణం ఆర్థికపరమైన లాభం పొందడానికి ఒక కుంభకోణానికి తెరలేపారు, సక్సెస్ఫుల్గా అమలు కూడా చేశారు అనేది రెండవ కోణం కూడా బయటకు వచ్చింది. దాని మీద కూడా అందరూ గమనించారు. ఆధారాలతో సహా బయటికి తీసుకురావడం, ఎక్కడెక్కడ ఏ రకంగా స్టెప్ బై స్టెప్ ఎలా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన వెనకంబడి ఉండేవాళ్ళు కానీ, ఆయన కోటరీ కానీ, ఆయన ఉండేది అదే వ్యాపారంలో కాబట్టి, ఆయన కుటుంబం పాల వ్యాపారం, నెయ్యి వ్యాపారం వీటిలోనే ఉన్నారు కాబట్టి హెరిటేజ్ సంస్థ ద్వారా వాటి వెనక ఎవరైతే ఇప్పుడు ఈ టెండర్లలో సక్సెస్ఫుల్గా ఇదైన వాళ్ళకున్న హెరిటేజ్కి ఉన్న సంబంధాల గురించి కానీ ఇవన్నీ కూడా డిస్కషన్ పాయింట్ అవుతుంది కూడా అందరికీ తెలిసిందే.